భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను సన్మానించారు. టీఎస్ఆర్టీసీలో వన భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని సజ్జనార్ తెలియజేశారు. ఉద్యోగులంతా స్నేహపూర్వక వాతావరణంలో కలిసి వన భోజనాలు కార్యక్రమం చేసుకోవడం మంచి పరిణామమన్న ఆయన సంస్థ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుందని వ్యాఖ్యానించారు. అలాగే మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకుని సిబ్బందికి సహకరించాలని కోరారు ఎండీ సజ్జనార్. మళ్ళీ మనకు కొన్ని మ్యారేజ్ సీజన్స్ ఉన్నావు, ఇప్పుడు కంటిన్యూస్లీ 2-3 months వరకు ఉంటుంది. సో మీరు ఆ దృష్టి పెట్టుకుని మీరు ఎట్లా ఈ మహాలక్ష్మి బాగా స్మూత్గా ఇంప్లిమెంట్ చేశారు. వచ్చే రోజు కూడా సంక్రాంతి టైం కూడా, ఎందుకంటే బాగా రష్ రావచ్చు అని చెప్పి మనము అనుకుంటున్నాం. సో మీరు ఆ టైంలో కూడా మంచి పని చేస్తారు. కమిట్మెంట్తోని మనము మంచి డిసిప్లిన్గా పని, బికాస్ ఆయన చెప్పినట్లు సీసీటీవీ వల్ల కూడా మాకు బాగా హెల్ప్ కావడం జరిగింది. దాదాపు 30-40% మన డ్రైవర్స్ అసలు తప్పు ఉండదు. అందుకు మనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పీస్, కమిషనర్స్ అందరితో కూడా మనము కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. మన వాళ్ళ తప్పు లేకపోతే ఎఫ్ఐఆర్ కట్ అవుతుందని కూడా చాలాసారి కొట్లాడడం జరిగింది. దానివల్ల కూడా మనకు మంచి జరిగింది. అన్ని చోట్ల కూడా నేను చాలా కమిషనర్స్తో, ఎస్పీస్తో మాట్లాడడం జరిగింది. డీజీ గారు కూడా, అంతకుముందు డీజీ గారికి, ఇప్పుడు ఉన్న డీజీ గారు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మీ తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి, మన అడిషనల్ డీసీపీ వేణుగోపాల్కి, కిరణ్కి, అదేవిధంగా సైబరాబాద్